బండి ఆత్మకూరు మండల సమాఖ్య కార్యాలయంలో ఏఏపీ 2 శిక్షణ. బండి ఆత్మకూరు మండల సమాఖ్య కార్యాలయంలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక పై నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం 4వ రోజుకు చేరింది. మండల స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలను సమగ్రంగా రూపొందించేందుకు ఉద్దేశించిన ఈ శిక్షణను వరుసగా కొనసాగిస్తున్నారు. 4వ రోజు శిక్షణకు డిపిఎంయు నుంచి హనుమాన్ నాయక్, ఏపీఎం పుణ్యవతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు గత 3 రోజులుగా జరిగిన శిక్షణ వివరాలపై ఈసీ మెంబర్స్ ను అడిగి తెలుసుకున్నారు. శిక్షణలో పాల్గొంటున్న సభ్యులతో నేరుగా మాట్లాడి శిక్షణలో చర్చించిన అంశాలు, అమలు విధానం తదితర విషయాలపై సమాచారం సేకరించారు. ఈ శిక్షణలో ఎల్సీ బివి సుబ్బయ్య, సిసిలు శివమ్మ, వెంకటస్వామి, శ్రీనివాసులు, ఎంఎస్ అకౌంటెంట్ రమేష్, ఈసీ మెంబర్ వారితో పాటు విఏఓఎస్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిక్షణలో ప్రతి అంశాన్ని దశల వారీగా వివరించి సభ్యుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. మండల సమాఖ్య స్థాయిలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక ఏఏపీ.2 పై అవగాహన పెంచే దిశగా ఈ శిక్షణా కార్యక్రమం సాగుతోంది. 4వ రోజున కూడా శిక్షణా కార్యక్రమం క్రమబద్ధంగా కొనసాగుతూ సభ్యుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ ద్వారా పనిముట్లు ఇప్పించడం. 8 వివో ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం ఏర్పాటు మరియు నిర్వహణ. 9 ఆసక్తి గల రైతులను గుర్తించి ఎఫ్పిజి ఏర్పాటు చేసి బ్యాంకు నందు ఖాతా తెరవడం. 10 ఎఫ్పిజి పొదుపులు కట్టించి అప్పులు ఇప్పించడం. 11 వ్యవసాయ ఉత్పత్తులు కలిసికట్టుగా కొనుగోలు, అమ్మకం. 12 పంట ఉత్పత్తుల కొనుగోలు, గ్రేడింగ్ పద్ధతుల ద్వారా నిల్వ పెంపు. సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించడం. రుణ సహాయం. 3 ఉత్సాహవంతులైన రైతులను గుర్తించడం. ఏపీజెడ్ బిఎన్ఎఫ్ వారి సమన్వయంతో శిక్షణలు. వివో ద్వారా పర్యవేక్షణ, యంత్రీకరణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన. 7 వ్యవసాయ శాఖ ద్వారా పనిముట్లు ఇప్పించడం. 8 వివో ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రం ఏర్పాటు మరియు నిర్వహణ. 9 ఆసక్తి గల రైతులను గుర్తించి ఎఫ్పిజి ఏర్పాటు చేసి బ్యాంకు నందు